హాయ్ మిత్రమా, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నెల్ చూశారు కదా. టాపిక్ అయితే ఏమంటే, మా ఆయన ఎప్పుడు నాకు అమౌంట్ ఇస్తారు అంటే నాకు ప్యాకెట్ మనీ లాగా, నా ఖర్చులకు మాత్రమే, ఇంటికి కాదు. అది నేను 2 నెలలకు ఒకసారి తీస్తానన్నమాట. ఒక డబ్బాలో కేసు పెట్టి తీస్తానన్నమాట. అది ఈ నెల ఎంత అయిందో చూద్దాము, లెక్క పెడదామని వీడియో చేస్తాను, ఒక చిన్న వీడియో. ఎందుకంటే నేను మాకు పెళ్ళయి ఒక 15 ఏళ్ళు అవుతుంది. అట్లాంటిది ఎప్పుడు నేను ఇలా వీడియో తీయలేదు. ఇది ఫస్ట్ టైం అలా వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా యూట్యూబ్లోని వీడియో తీస్తున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మా లాంటి చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి అందరికీను. మామూలు టెక్ ఛానల్కి అందరికీ సపోర్ట్ చేస్తారు కదా, మా లాంటి చిన్న ఛానల్స్ కూడా చాలామంది చిన్న ఛానల్స్ పెట్టుకున్నారు. అందరికీ సపోర్ట్ చేయండి దయచేసి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే డబ్బులు తీసి లెక్క పెడదాము ఎంత అయిందో. నేనైతే ఈ డబ్బాలకే వేసి పెడతాను, ఎప్పుడు బీరువాలో పెడతాను. దీంట్లోకి వేసి బీరువాలో పెట్టేస్తాను. నేను మా ఆయన మామూలుగా మా ఆయన ఇస్తూనే ఉంటారు 100, 200 ఎప్పుడు అంటే మంత్లీ ఇస్తాడు. కానీ ఇంకా మధ్యలో కూడా 100, 200 ఇస్తా అంటాడు. అన్నీ దీంట్లో వేస్తాను. కానీ మా ఆయనకి శాలరీ వచ్చింది, ఇంకా ఆ 100, 200 అన్నీ ఇచ్చేసి నేను ఇలా పెద్ద నోట్లు తీసుకుంటాను అనమాట, 500వి. ఇది ఎంత అయిందో ఈ 2 నెలలకి చూద్దాం. మా ఆయన ఈ నెల ఎంత ఇచ్చాడో ఒకసారి చూసేద్దాము. 1, 2, 3, 4,000 వచ్చింది. ఎందుకంటే ఈ నెల కొంచెం నేను ఈ అమౌంట్లో కొంచెం వాడేసానులేండి. మా ఆయన ఇచ్చిండే దాంట్లో కొంచెం నేను అక్కడ ఇక్కడ వెళ్ళాను అమ్మ వాళ్ళ ఊరికి. అప్పుడు ఇంకా నా పర్సనల్ డబ్బుల్లో వాడేశాను. అవి పోగా ఇవి 4,000 అయితే ఉన్నాయండి. ఇవి మా ఆయన ఇచ్చిండే డబ్బులు, నేను సేవింగ్ చేసిండేది. అంటే నేను ఒక 2 నెలలకు ఒక్కసారి చూస్తానన్నమాట. అంతవరకు డబ్బు అస్సలు ముట్టనన్నమాట. చూసుకుంటే ఒక్కసారి అయితే నాకు 10,000 అయిండే. కానీ ఈసారి ఎందుకంటే కొంచెం అమ్మ వాళ్ళ ఊరికి అక్కడ ఇక్కడ వెళ్ళి కొంచెం నా పర్సనల్ డబ్బులు కూడా వాడేశాను. అవి పోగా ఇవి మిగిలినాయండి. చూడండి, మీరు కూడా అంతే. డబ్బులు మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ పెళ్ళి కాకుండా వాళ్ళు అయితే అమ్మ నాన్నైనా ఇస్తూ అంటారు కదా. మామూలుగా ఒక డబ్బాలో వేసి మనం మెరిపెట్టుకున్నామనుకో ఏదానికి ఒకదానికి అవుతుంది కదండి. నేనైతే ఈ చిన్న సేవింగ్ చేశాను. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.